మీడియాలో మెట్టుతోటి గట్టి కొడితే గాని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. మెట్టుతోటి గట్టి కొడితే గాని దవడ పగిలిపోయేటట్టు అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సిగ్గుండాలి మీరు చెప్పడానికి, ఇంకా సిగ్గుండాలి చెప్పడానికి, సిగ్గుండాలి. మీదొక పార్టీ దానికి ఒక నాయకుడు నిద్రపోవటానికి జీవితకాలం సరిపోదు. సుజాత గారు మీరన్నట్టు ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, దయచేసి కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ మీకు ఇస్తాను కృష్ణవేణి గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం. మెట్టుతోటి కొడితే పోనీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారు అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదు ఒక్క ప్రెస్ మీట్? ప్రజల గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎన్ని మెట్టులతో కొట్టినా పెట్టలేదు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దుస్థితి ఇలా ఉందనుకోవాలా? ప్రశ్న ఫేస్ చేశారా? నన్ను చెప్పనిస్తారా? చెప్పండి మీరే. రికార్డింగ్ ప్రెస్ మీట్ లో చెప్పనిస్తారా? మీరే మాట్లాడండి. మీరు మాట్లాడండి. కృష్ణవేణి గారు మీకు నేను ఇస్తాను సమయము. ఇద్దరు క్రాస్ చేయకండి. సుజాత గారు మీరు కూడా ఆవిడ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. ప్రపంచంలో ఎవ్వరూ చూడనటువంటి కోవిడ్ వస్తే ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా కోవిడ్ తోటి అతలాకుతలం అయిపోతే కింద స్థాయి నుంచి, వాలంటీర్ స్థాయి నుంచి, ఆ తర్వాత కలెక్టర్ల నుంచి, ఆ తర్వాత మినిస్టర్ల దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు, ఆ తర్వాత మినిస్టర్ల వరకు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? హైదరాబాద్ లో దక్కున్నారా? చెప్పండి. ఎంత చక్కగా కింద లెవెల్ నుంచి పంచాయతీ వ్యవస్థ అంటున్నారు కదా. ఈ రోజు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ సుజనా చౌదరి ఎక్కడండి? విజయవాడ ఎమ్మెల్యే. బోండా ఉమా ఎక్కడండి? ఒక్క విజువల్ చూపించండి ఎక్కడున్నాడో. మా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కనిపిస్తున్నాడు. అదే విధంగా అక్కడ మినిస్టర్ గా చేసినటువంటి ఇంకొక ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు. సుజనా చౌదరి బయటకు వచ్చినటువంటి ఒక్క విజువల్ చూపించండి నాకు. బోండా ఉమా విజయవాడ ఎమ్మెల్యే బయటకు వచ్చింది ఒక్కడు చూపించండి. చంద్రబాబు నాయుడు నటిస్తున్నాడా? కెమెరాలు పెట్టుకొని నటించడానికి వస్తాడా? అక్కడ స్థానికంగా బయటకు వస్తే నటిస్తున్నారంటారు. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఆయన రివ్యూ మీటింగ్ చేస్తేనేమో మీరేమో మెట్టుతో కొడితే బయటకు. స్థానికంగా ఒకటండి, ఒక ఎమ్మెల్యేకి మాత్రమే అక్కడ ఎన్ని సందులు గొంతులు ఉన్నాయి, ఎన్ని బూత్ లెవెల్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది స్థానిక ఎమ్మెల్యేలకు తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే బయటకు వచ్చాడా టీడీపీ పార్టీకి సంబంధించి? చెప్పండి మీరు. ఒక్క విజయవాడ ఎమ్మెల్యేని మీరు ఒక్క క్లిప్ చూపించండి నాకు చాలు. ఎందుకు నటిస్తారు కెమెరాల ముందు? చంద్రబాబు నాయుడు గారు నటన అన్నమాట. సందులు గొంతుల్లో ఎక్కడో ప్రజలు ఇప్పటికి 4 రోజులైనా గానీ నీళ్లు లేక, నిద్ర లేక, ఎక్కడా కూడా ప్రజలందరూ అవస్థ పడుతుంటే కెమెరాలకు ఫోజులు ఇచ్చుకోవటం, మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం. మాట్లాడకూడదు మనం. ముఖ్యమంత్రిగా ఆయన వచ్చారు, ఒకటి లక్ష్మీ చెప్తాను. గవర్నమెంట్ అంటే ఏంటి? ఒక్క ముఖ్యమంత్రేనా? మీకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండదా? అలాగే మీకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి వైసీపీ మాట్లాడుతున్నారండి. సుజాత గారు దయచేసి పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేస్తుంది వైసీపీ. అవునా కదా చెప్పండి. మరి వాలంటీర్ వ్యవస్థ ఉందా ఇప్పుడు? చెప్పండి. పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశానికి పట్టుకొమ్మలు. వాలంటీర్ వ్యవస్థని మీ వైసీపీ పార్టీకి పట్టుకోవాలి. వైసీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థ వద్దని మీరు పంచాయతీరాజ్ వ్యవస్థను తెచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థని వీళ్ళు తేలేదండి సుజాత గారు. భారతదేశానికి పట్టుకొమ్మలు పంచాయతీరాజ్ వ్యవస్థ. ప్రజలకి గ్రామాల్లో అత్యంత చేరువుగా ఉండేది పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెచ్చింది కాదు. వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది. వాళ్ళు చెయ్యట్లేదనే, వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. వాలంటీర్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కనీసం ఆఫీసర్లు పనిచేస్తున్నారా? ఎవ్వరూ పనిచేయరు. చంద్రబాబు నాయుడు కెమెరాలు పట్టు కూర్చుంటాడు. ఎందుకు అధికారులతో పని చేయించారు? ఎందుకు ఉద్యోగస్తులతో పని చేయించారు? ఎందుకు పోలీసులతో పని చేయించారు? ఎందుకు హాస్పిటల్ సిస్టమ్ పని చేయదు? పని చేయించాలా? ముఖ్యమంత్రి పని చెయ్యాలా? చెప్పండి. రేపటి నుంచి కార్లు కడగమనండి, ఇళ్లు కడగమనండి, ఫ్రిడ్జ్లు, టీవీలు, బురదబట్టి అన్ని కడగమనండి. మీతో మళ్ళీ మాట్లాడతా నేను. మనతో బాలకోట గారు ప్లీజ్ రెస్పాండ్ అండి. బాలకోట గారు. లక్ష్మీనాథ్ గారు సార్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. నా దృష్టిలో డిబేట్ అంటే రచ్చ కాదు. ఎస్, డిబేట్ అంటే పంపుల దగ్గర గొడవ కాదు.
ఇప్పుడు మేడం గారు ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు అంటున్నారు. కృష్ణా గుంటూరులో తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ముప్పు గ్రామాల్లోనే ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒక్క విషయాలు మేము అడిగేది ఒక్క ఫోటో, ఒక్క ఎమ్మెల్యే, సుజాత గారు ఆయన ఒక్క మాట్లాడండి. ఎమ్మెల్యే. సుజాత గారు ఆయన అబద్ధాలు చెప్తే మేము ఊరుకోమండి. సుజాత గారు ఆయన అబద్ధాలు మాట్లాడండి. చెప్పొద్దు. మాట్లాడితే Prove that. ఇద్దరు ఒక్క మాట్లాడితే ఒక్క అర్థం కాదు. విషయాలు. సుజాత ఈ గారు టీడీపీ ఎమ్మెల్యే గాని, స్టూడియోలో ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే మీ గాని వాయిస్ ఒక్క గట్టిగా విషయం వస్తుంది. చూపించండి. సుజాత గారు ఆయన ఒక్క విషయం చూపించండి. చూపిస్తారు. ఆయన మాట్లాడుతూ కంప్లీట్ అవనివ్వండి. ఆయన మాట్లాడాక మీరు మాట్లాడారు. ఎస్ ఎస్ బాల్కోటి గారు కంటిన్యూ. ఒకళ్ళ మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకూడదనే సాంప్రదాయంతోనే ఎస్ ఆపేశారు. మీరు మాట్లాడండి ప్లీజ్. రచ్చ చేయటం మొదలు పెడితే నాకంటే ఎక్కువ రచ్చ చేసేవాడు ఉండడు. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు